కానీ ఇంకా మనిషికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నట్టు. అంటే పర్టికులర్గా ఇట్లాంటి సిచ్యువేషన్లో, అంటే ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ భయపడుతూ జీవిస్తున్న ఇలాంటి తరుణంలో ఈ కోవిడ్కి, ఈ వైరస్కి అనుగుణంగా ఒక లైఫ్ స్టైల్ డిజైన్ చేస్తే కనుక, ఒక లైఫ్ స్టైల్ పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇలా చేస్తే బాగుంటుంది, దీన్ని కోవిడ్ నుంచి కానీ తప్పించుకోవడానికి, మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగుంటుంది ఇట్లాంటి సిస్టమ్స్ అనేది అని ఒకటి చెప్పగలుగుతారా? సో ఒక బేసిక్ ప్లాన్ నేను ఉదయం రోజు నేను 5 గంటలకు లేస్తాను అనుకోండి సార్, మరి 4 గంటలు ఎక్కువైపోతుంది, 5 అనుకుందాం, 5 గంటల నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు అన్నట్టు ఒక 5 గంటల నుంచి అనుకుంటే కనుక, ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక ప్లాన్ కావాలి కాబట్టి మనకి అందరూ 3, 4 వద్దు, 5 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు మీరు 5 కాదు 6 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్, రైట్? ఎందుకంటే లెట్ us గివ్ ఎ బేసిక్ ప్లాన్ ఫర్ ఎ లే పర్సన్. అందరికీ వస్తుంది, అందరికీ. యోగులు అంటే 3 గంటలకు లేస్తారు, కానీ ఎందుకు 6 నుంచే మాట్లాడుకుంటే, 6 నుంచి మాట్లాడుకుంటే నా సజెషన్ అంటే మీ ప్లాన్ ఏంటి అని మీరు అడిగారు కాబట్టి, నా ప్లాన్ మాత్రం 1 hour ఆఫ్ యోగాలో మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలంటే, ఆసన. మీరు యోగా అనగానే మీరు కూర్చొని మెడిటేట్ చేయడం అనేది చాలా లాప్ సైడెడ్ వ్యూ. అది నా ఉద్దేశంలో యోగా అంటే మీరు 1 hour యోగా పెట్టుకోండి. 1 hour ఆసనాలు కాదు, 1 hourలో అట్లీస్ట్ ఒక 40 minutes ఆసనాల్లో కూడా మీరు నన్ను కొన్ని ఇవ్వడగచ్చు. ఏం ఆసనాస్ మీరు రికమెండ్ చేస్తారు? సూర్య నమస్కారం అనేది 12 sets కాబట్టి మీకు అసలు టాప్ టు హెడ్ టు టో మూమెంట్ అవుతుంది. ఆల్ ద స్కెలిటల్ మజిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఒక 40 minutes సూర్య నమస్కార్ అండ్ అదర్ స్ట్రెచ్చింగ్స్. బట్ ఒక్కటే చిన్న ఇదేంటంటే స్ట్రెచ్చింగ్స్ బట్ విత్ కాన్షియస్నెస్, యాడ్ అవేర్నెస్. ప్రతి దాంట్లో చేసే ప్రతి మూమెంట్లో బీ అవేర్, బికాజ్ అవేర్నెస్ ఈజ్ ద కీ. మనం చేసే ప్రతి మూమెంట్ మనం లాస్ట్కి దారి తీయాల్సింది అవేర్నెస్కే, సో దట్ వీఆర్ హ్యాపీ, వీఆర్ పీస్ఫుల్. సో మీరు ఆసనాలో సూర్య నమస్కారం అట్లీస్ట్ ఒక 12 rounds, ఒక 12 rounds ట్రై చేయండి. అట్లీస్ట్ 12 rounds సూర్య నమస్కారం, ఎందుకంటే మొత్తం స్ట్రెచ్చింగ్ అయిపోతుంది అక్కడ. అండ్ మిసిలీనియస్. సో నేను ఎందుకు సూర్య నమస్కారాన్ని ఎందుకు అంత అంటే చాలా మంది అంటారు బాడీలో ప్రతి పార్ట్ మీద సూర్య నమస్కారం ఇంపాక్ట్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ. ప్రతి పార్ట్ కదిలితే ఏమవుతుంది? కదలడం వల్ల ఏంటి బెనిఫిట్? కదలడం వల్ల థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్, థౌజండ్స్ అనమాట. ఎందుకు కదలాలి బాడీలో ప్రతి పార్ట్? ఎందుకు కదలాలి మీరు ఎందుకు కదలాలంటున్నారా? ఇప్పుడు సెడెంటరీ ఉండడం అనేది హైలీ డేంజరస్. ఈవెన్ మీకు ఒకటి తెలుసా, క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ అంటే అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మీరు WHO రికమెండేషన్ కూడా మీరు చూస్తే 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, బట్ 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఎనఫ్. ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళడం అనేది చాలా ఏమంటారు, ఒక అంటే అవేర్నెస్తో యోగికి ఇది చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది నా పర్సనల్ బిలీఫ్. సో ఆసనాస్లో సూర్య నమస్కారం కన్సిడర్ చేయండి. అగైన్ 12 sets అయితే హ్యాపీ. సూర్య నమస్కారాల్లో కూడా 2 సీక్వెన్సెస్ ఉంటాయి, ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్. స్లో అనేది అవేర్నెస్ని పెంచుతుంది, ఫాస్ట్ అనేది స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇవన్నీ స్టడీస్ చేశారు, స్లోకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫాస్ట్కి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్లో చేస్తే కాన్షియస్నెస్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. అంటే మీరు మీ డైలీ లైఫ్లో యూ విల్ హ్యావ్ మోర్ కాన్షియస్నెస్. అదే ఫాస్ట్ చేశారంటే కార్డియోపల్మనరీ ఫిట్నెస్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, అంటే ఒక చిన్న టాస్క్లో మీరు ఎలా పర్ఫామ్ చేయగలుగుతారు అనేది ఫాస్ట్ డిటర్మైన్ చేస్తుంది. సో మీ దీన్ని బట్టి యూ స్కేల్ అప్, అదొకటి. ఇంకోటి ప్రాణాయామాస్లో ఫ్యూ మినిట్స్ ఆఫ్ మీరు 40 minutes చేసుకుందాం అనుకున్నామా, భ్రమరి ఒకటి యాడ్ చేయండి. మీ ఆ టైంలో దీన్ని బట్టి 5 నిమిషాలు చేస్తే బాగుంటుంది, 10 నిమిషాలు చేస్తే భ్రమరి ఏముంది, ఒక 5 minutes చేసుకోండి. 5 minutes ఆఫ్ భ్రమరి ఈజ్ ఎనఫ్. 5 minutes ఆఫ్ భ్రమరి అండ్ అనులోమ విలోమ, నాడి శోధన, అన్నిటికీ 5 minutes, అన్నిటికీ 5 చేసుకోండి. ప్రాణాయామాస్ ఒక 4-5 ప్రాణాయామాస్ అనుకోండి, అనులోమ విలోమ, నాడి శోధన, కపాలభాతి, భస్త్రిక. ఇది అంటే యూ ప్లాన్ యువర్ ఓన్ ప్యాకేజ్. ఒక 40 నిమిషాలేమో ఫిజికల్ యోగా, ఒక 20 నిమిషాలేమో ప్రాణాయామాలకు పెట్టుకోండి. పోనీ 20 నిమిషాలు మీరు చేయలేకపోతున్నారు, పోనీ 10 నిమిషాలు పెట్టుకోండి. 10 నిమిషాలు పెట్టుకొని 3 నిమిషాలు అట్లా చేసుకోండి. అంటే భ్రమరి మాత్రం పర్టికులర్గా భ్రమరి ఒక్కటి యాడ్ ఆన్ చేయండి. ఎందుకంటే మనకి ఇంత ఇది కనిపిస్తుంది కాబట్టి, పర్టికులర్లీ కోవిడ్ అన్నారు కాబట్టి భ్రమరి మాత్రం డెఫినెట్గా యాడ్ ఆన్ చేసుకోండి. సో 40 ఇది అండ్ ప్రాణాయామాస్ అండ్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ శవాసన, యోగ నిద్ర. మీకు కానీ యోగ నిద్ర పరిచయం ఉంటే, ఆల్రెడీ మీకు అది ప్రాక్టీస్లో ఉంటే, యోగ నిద్ర మాత్రం 10 minutes అన్నీ అయిపోయాక మాత్రం ఒక 10 minutes చేయాలి. యోగ నిద్ర ఎందుకని? యోగ నిద్ర అనేది అసలు మీరు అది ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ మెడిటేషన్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనం యోగ నిద్రలో ఏం చేస్తామంటే
వీఆర్ లయింగ్ డౌన్, అంటే శవాసనలో పడుకొని ఒక్కొక్క పార్ట్కి అవేర్నెస్ని తీసుకెళ్తాం అనమాట. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లెగ్ అనుకుంటే మీరు రైట్ లెగ్లో యూ బికమ్ అవేర్, కాన్షియస్నెస్ని అక్కడ యూ విల్ సెండ్ యువర్ కాన్షియస్నెస్ దేర్. అలా ఒక్కొక్క పార్ట్ చేసినప్పుడు ఏంటంటే దేర్ ఇస్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క పార్ట్ బై పార్ట్. అసలు ద లెవెల్ ఆఫ్ యునో అ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దట్ యూ గెట్, అసలు ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. యోగ నిద్ర మాత్రం డెఫినెట్గా ఒక 10 minutes ఇంటిగ్రేట్ చేయండి. అంటే మీరు ఇంకా ఇప్పుడు మెడిటేషన్ కాకుండా ఏంటి రిలాక్సేషన్ మెథడ్ అంటే డెఫినెట్గా యోగ నిద్ర చెప్తాను. సో మీరు మీ బేసిక్ ప్లాన్లో 40 minutes ఆఫ్ ఆసన అండ్ అదర్ మిసిలీనియస్, 20 minutes ఆఫ్ ప్రాణాయామ, ప్రిఫరబుల్లీ 20 minutes, 10 minutes యోగ నిద్ర మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఇది 1 hour 10 minutes అనేది నథింగ్. దీనికి మీరు ఒక వెరీ గుడ్ యాడ్ ఆన్ ఏంటంటే జలనేతి. జలనేతి ఏంటంటే మీకు మనం ఇందాక అనుకున్నట్టు నాజల్ ఇరిగేషన్, వాటర్ ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. డ్యూ కోర్స్లో మనకి మ్యూకస్ అంతా బయటకు వస్తుంది, వైరస్ ఏమైనా వైరల్ లోడ్ కూడా తగ్గుతుంది, ఉన్నా లేకున్నా. ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఎసిమ్టమాటిక్ ఉంటాం, మనకు ఉంటుంది కానీ ఎసిమ్టమాటిక్ ఉంటాం. సో లోడ్ తగ్గుతుంది, చాలా ఇంపార్టెంట్. సో జలనేతి తర్వాత గార్గ్లింగ్, ఎందుకంటే ఇవన్నీ 2 ప్యాకేజ్ లాగా మనకి. సో ఈ 2 కన్సిడర్ చేయొచ్చు. అండ్ గార్గ్లింగ్ విత్ హాట్ వాటర్, నో మళ్ళీ అది కూడా సాల్ట్ వాటర్ హాటా కోల్డా. ఇప్పుడు జనరల్గా జలనేతికి మీరు చూస్తే మైల్డ్ లూక్ వామ్ అంటాం, గోరువెచ్చని నీళ్ళు. సో అది చేస్తున్నారు, గోరువెచ్చని నీళ్ళు చేయగలిగితే సూపర్. గోరువెచ్చని రెండింటికి లైట్ గోరువెచ్చని నీళ్ళు చేసుకోండి. సో ఇక్కడ మనం ఎంత 40, 20, 10 యోగ నిద్ర. తర్వాత మనం ఇప్పుడు ఇంకొకటి జలనేతి ఏ టైంలో చేస్తే మంచిదనేది ఒక వెరీ గుడ్ క్వశ్చన్. జలనేతిని ఈవినింగ్కి పుష్ చేయడం కూడా ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే మనం బయట తిరుగుతాం కాబట్టి. సో జలనేతిని మనం ఈవినింగ్కి వీ క్యాన్ మూవ్, ఎందుకంటే బయట నుంచి తిరిగి వస్తున్నాం కాబట్టి మనం అక్కడ మాస్ గ్యాదరింగ్స్కి వెళ్ళి ఉంటాం, చాలామంది జనాలు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం జలనేతి మనం బయట ఎంత అవుట్డోర్ యాక్టివిటీ ఎంత ఉందో దానికి అంత క్వాంటిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు బాగా డైలీ తిరుగుతున్నారు అనుకోండి, డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ఎక్కువ మటుకు ఇండోర్స్ 3 రోజులు ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, నాట్ నెససరీ కదా, నాట్ నెససరీ. ఎక్కువ తిరిగితే ఎక్కువ అంటే క్వాంటిఫై, మీ యూజ్ని క్వాంటిఫై చేసుకోండి, దానికి జలనేతి. ఇంకా అగైన్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటే బాగుంటుంది, అది అయిపోయింది రైట్, మీరు చెప్పింది రైట్, చేసాం ప్రాణాయామం అంతా. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తింటే అనకుండా కాంపోజిషన్ ఏంటి, మన మీల్ కాంపోజిషన్ ఏది ఉంటే బాగుంటుంది అనేది. కోవిడ్కే అనుకుందాం, స్పెసిఫికలీ కోవిడ్. ఒకటేంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని చాలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్లీ కట్ వన్స్, నట్స్ ఇప్పుడు బాదం, పిస్తా, వాల్నట్స్, మీకు ఏదనిపించిన నట్స్. సార్ ఇప్పుడు మీరు చూస్తే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత చెప్తారో మెడిసిన్లో. నట్స్ నానబెట్టుకొని తినాలా, మనం డైరెక్ట్ తినాలా? ఏదైనా మీరు నట్స్ వేసేయండి లోపల, ఫస్ట్ నట్స్కి ఇచ్చేయండి ప్రిఫరెన్స్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, అంటే ఒక బేసిక్ కాంపోజిషన్. సో బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తింటే బెస్ట్. అంటే నేను బ్రేక్ఫాస్ట్ బదులు లంచ్ బదులు అనట్లేదు, మీ డైట్లో మేజర్ పోర్షన్ ఇది ఉండేలా చూసుకోండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ తినకపోయినా నష్టమేం లేదు, ఇవి తినేస్తే. అంటే ఏదో ఒకటి, అంటే నేను ఒక బేసిక్ స్కెలిటన్ ఇస్తున్నాను, దాంట్లో మీ రెగ్యులర్ ఇప్పుడు మీకు ఏదో ఒక స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు, కొత్త స్టైల్ అనేది కష్టం కదా. సో మీరున్న దాంతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకోటి ఫ్రైడ్ ఫ్రూట్స్ తగ్గించండి, అంటే ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు తగ్గించండి, ట్రై చేయండి, అట్లీస్ట్ ట్రై చేయడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించండి, అంటే కోకోకోలాలు, థమ్స్అప్లు, పెప్సీలు తాగకపోతే ఇంకా మంచిది. అవాయిడ్ చేయడం కష్టంగా ఉంటే కొంచెం తక్కువ చేయడం. అండ్ ఇఫ్ పాసిబుల్ కెన్ అవాయిడ్ ఫ్యాట్ మరీ హై ఫ్యాట్ కన్జంప్షన్ కాకుండా ఇది చేసుకోవడం. ఇంకా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తగ్గించేయాలి, పూర్తిగా తగ్గిస్తే బెటర్. అంటే ఇంకొకటి మీరు డైట్లో ఇంకొక ఇదేంటంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్, అంటే జింజర్, అది గార్లిక్. పొద్దున టీ తాగే బదులు ఈ జింజరు వాటర్ వేడి నీళ్ళలో, రైట్. అంటే మీ స్టైల్, అగైన్ మీ స్టైల్. ఇవి మాత్రం మ్యాండేటరీ. ఏదేది జింజర్, పెప్పర్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. టర్మరిక్ యాడ్ చేయండి, టర్మరిక్ డెఫినెట్గా యాడ్ చేయాలి మన డైట్లో, మన దీంట్లో చేస్తున్నప్పుడు. అన్ని కిచెన్ స్పైసెస్, ఇండియన్ కిచెన్ స్పైసెస్ అన్నీ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ అండి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దట్.
సో నట్స్ అనుకున్నాం, హర్బల్ రెమెడీస్ ఇవి అనుకున్నాం, ప్రోబయోటిక్స్ యాడ్ చేయండి డెఫినెట్గా. హెర్బల్ రెమెడీస్ అంటే ఇవి అంటే డికాషన్ లా కాసుకుని తాగడమే కదా. మీరు డికాషన్లో కాసుకుంటే ఓకే, వెజిటేబుల్ మీ కర్రీస్లో వేసుకుంటే ఓకే. కర్రీస్లో పసుపు వేస్తాం, అల్లం వేస్తాం, ఒక చెంచా లిటిల్ బిట్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మీరు జింజర్ ఒక ఇంత పీస్ వేసే బదులు దాన్ని డబుల్ చేయండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే మనం ఎప్పుడు ఇది చేస్తే అది అవుద్ది అనుకోకూడదు, జనరల్గా మనం ఎలా యాడ్ ఆన్ చేసుకోగలం అన్నదే కదా స్ట్రాటజీ. సో హర్బల్ అయితే అది. మెడిటేషన్ సమ్ టైమ్ అంటే అట్లీస్ట్ ఒక 20 to 30 minutes పెట్టుకుంటే మెడిటేషన్, ఈవినింగ్ మెడిటేషన్ 20 to 30 minutes. ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం, 40, 20, 10 అయింది, 20 minutes మెడిటేషన్. సో 1.5 hour మనం స్పెండ్ చేసుకుంటున్నాం కోవిడ్ కోసం ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ప్రిఫరబుల్లీ మార్నింగ్. సో డైట్లో మనం చూసేసరికి ఇది. ఇంకొకటి ఏంటంటే ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఖాళీ పర్టికులర్గా ఈ వెజిటబుల్స్లో ఇవి ఎక్కువ తింటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది కోవిడ్ కానీ ఏమన్నా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నైట్రిక్ ఆక్సైడ్ జనరేట్ అవ్వడానికి కూడా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ రికమెండ్ చేస్తున్నారు. ఆకుకూరల శాతం పెంచితే బెస్ట్. ఆకుకూరల శాతం పెంచాలి, పాలకూర, గోంగూర ఇవన్నీ పెంచాలి. ఏదైనా కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, ఎనీథింగ్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కలర్డ్ ఉన్న దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. మామూలు కూరల కన్నా ఆకుకూరలు ఇంకా బెస్ట్ అంటారు. ఆకుకూరలు వెరీ గుడ్. ఆకుకూరలు అంటే ఇప్పుడు ఏ విటమిన్ ఎక్కువ ఉండేవి, డి విటమిన్ ఎక్కువ. మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు మన స్కిన్ ఉన్నట్టు మనకు లోపల ఉండేదాన్ని మ్యూకోసా అంటారు. సో మన నోట్లో ఉండే మ్యూకోసా, రెస్పిరేటరీ మ్యూకోసా, ఇవన్నీ ఏంటంటే తింటే మనకి ఎపిథీలియం అంటే మనకి ఏదైతే దాని మీద కోటింగ్ ఉంటుందో అది ఇంటిగ్రిటీ ఉంటుంది అనమాట. అంటే క్యారెట్, బీట్రూట్లు, అంటే విటమిన్ ఏ రిచ్ ఏదున్నా కన్సిడర్ చేసేయండి. ఏదున్నా ఉండేది హై కన్సిడరేషన్లో చేయాలి, ఎందుకంటే మనకి రెస్పిరేటరీ మ్యూకోసాకి చాలా హెల్దీ కాబట్టి. డి కూడా చాలా హై కన్సిడరేషన్. అందుకే మనం అనుకున్నట్టు 11 to 1, 12 to 2 ఇంకా మీ ఇష్టం, మీ ఖాళీ టైం. రైట్. అండ్ సి విటమిన్, ఈ విటమిన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. అదే అంటే మీకు ఒక బ్రాడ్ అవుట్లైన్. సో థింక్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్. వాటర్ కన్జంప్షన్ పెంచండి, ఎందుకంటే లాక్డౌన్లో మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి కాన్స్టిపేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క వాటర్లో కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. అవును, హాట్ వాటర్ అని, ఒకరేమో హాట్, ఒకరేమో కోల్డ్ అంటారు, ఒకరేమో నార్మల్ అంటారు, ఒకరు రూమ్ టెంపరేచర్ అంటారు. అవును. ఒకరేమో రోజుకి 6 లీటర్లు అంటారు, ఒకరేమో దప్పికేసినప్పుడే తాగాలంటారు, ఒకరు 4 లీటర్లు అంటారు, ఒకరు 3 అంటారు, ఒకరు పొద్దున్న 2 అంటారు, అవసరం లేదు 1 అంటారు. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు వాటర్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటే, ఇప్పుడు మనము కొంతమంది ఏమంటారంటే ఎక్కువ తాగమంటారు, బట్ అలాంటప్పుడు కిడ్నీ మీద లోడ్ పడుతుంది, ఎందుకంటే దే ఆర్ ది ఫిల్టర్స్ కాబట్టి వాటి మీద లోడ్ పడుతుంది. అలాగని తక్కువ తాగితే కాన్స్టిపేషన్ వస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు మనము థర్స్ట్ అనేది న్యాచురల్ మెకానిజం, మనం ఇంత తాగాలని మనం అనుకొని తాగాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు దాహం వేసినప్పుడు తాగాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం సగం టైం వీఆర్ లాస్ట్, మనకు దాహం కూడా మనకు సిగ్నల్ తెలియదు. పనిలో పడిపోయి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ దట్స్ ట్రూ. ఎందుకంటే నేను గమనించా, నేను ఆఫీస్లో ఉంటే తక్కువ వాటర్ తాగుతా, ఇంట్లో ఉంటే ఎక్కువ తాగుతా. అంతే, ఎందుకంటే మీరు ఆఫీస్లో పనిలో ఉంటారు. సో యావరేజ్గా ఒక 3.5 లీటర్స్ తాగడం వల్ల నష్టం ఏం లేదు కదా. 3.5 లీటర్స్ యావరేజ్గా తాగేయడమే. మార్నింగ్ మీరు ఒక 1 లీటర్ తాగేస్తే తర్వాత మీకు 2 లీటర్సే ఉంటుంది. అండ్ మీకు మార్నింగ్ అంటే బవల్స్ కూడా బాగానే మీకు ఇది అయిపోతుంది. సో వాటర్ కన్జంప్షన్ ఒకటి మాత్రం చేయాలి. హై ఫైబర్ డైట్, ఎందుకంటే లాక్డౌన్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. హై ఫైబరు, హై వాటర్ చేసుకుంటే యూ కెన్ ఓవర్కమ్. రైట్. తొందరగా పడుకోవాలి. పడుకునే కొన్ని అవర్స్ ముందు వరకు ఫోన్ చూడకపోవడం ఐడియల్. అంటే ఇప్పుడు నేను 10 o'clock పడుకుంటున్నారంటే ఒక 3 hours ముందు పోనీ 2 hours పెట్టుకోండి. గంట పెట్టుకుందాం సార్. సరే, పోనీ ఒక గంట ట్రై చేద్దాం. ఎందుకంటే ఇట్లా పడుకునే లాస్ట్ మినిట్ దాకా ఇట్లా నొక్కుంటూనే పడుకుంటున్నారు. అదే సో పోనీ గంట పెడదాం. ఎందుకు అందరికీ ఈజీ, మనం అనుకుంటుంది జనరల్ ప్లాన్ కాబట్టి గంట పెట్టుకొని గంట వరకు. ఇంకొకటి ఏంటంటే ఒకసారి పడుకున్నాక ఫోన్ చూడకూడదు. దీస్ 2. పడుకునే గంట ముందని ఎందుకని పర్టికులర్గా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇప్పుడు 1 hour 2 hours కంటే లోపల మీరు కానీ చూస్తే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తే ఏమవుతుంది, ఇమ్యూనిటీ పడితే ఏమవుతుంది, కోవిడ్. స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తుంది అంటారా ఫోన్ చూస్తే? 100 స్టడీస్ ఉన్నాయి, నేను చెప్పట్లేదు, అందుకే అడుగుతున్నా. డెఫినెట్గా మీరు దీన్ని ఏమంటే 2 రకాలు. ఎందుకంటే అందరూ ఫోన్ చూసి పడుకోవడం అలవాటు అయిపోయింది. అంటే క్వాలిటీ స్లీప్ ఉండదు. క్వాలిటీ స్లీప్ కావాలంటే పడుకునే ముందు 2 గంటల ముందర ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయి అయితే మంచిది. అదొక్కటి కన్సిడర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పడుకున్నాక మనం స్మార్ట్ ఫోన్ ఇంటరప్టెడ్ స్లీప్ అంటారు దీన్ని, అంటే మధ్యలో ఫోన్ చూడడం. ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయాలి. అప్పుడు మధ్యలో 2 గంటల తర్వాత మధ్యలో మెలకు వచ్చింది, అప్పుడు ఫోన్ చూడొద్దు మళ్ళీ.
అది ఏం మెసేజ్లు వచ్చినాయి, ఎందుకు మెసేజ్ వస్తాయి కాబట్టి ఫ్లైట్ మోడ్ పెట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఫ్లైట్ మోడ్ పెడితే కథం. కథం. ఇట్లా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇట్లాంటి లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. 100% బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ బాడీస్ కూడా దీన్ని కన్సిడర్ చేసి, మీడియా కూడా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్, అంటే దీనికి నిజంగా మనకు కావాల్సిన సొల్యూషన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని మనం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎవరికి అర్థం కాదు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు చెప్పాలి, గవర్నమెంట్ కూడా ఎండోర్స్ చేయాలి.